కథ అడ్డం తిరిగింది. మార్చి ఆఖర్లో నోటిఫికేషన్, ఏప్రిల్ 2వ వారంలోనే ఎన్నికలని లోపలే లెక్కలేసుకుని చంకలు చర్చుకున్న లీడర్లంతా ఇప్పుడు క్యో మొర్రో అంటున్నారు. దయచేసి మరో 2 నెలలు వేచి ఉండండి అంటూ ఈసీ చెప్పిన ఆ చల్లటి కబురు అభ్యర్థుల్ని కొల్లబొడుస్తోంది. ఇంటికెళ్లి సౌండ్ రాకుండా కుమిలి ఏడుస్తున్నారు నేతాశ్రీలు. రక్త కన్నీరు ఒక్కటే తక్కువ అక్కడ. ఒక హుజూరాబాద్, ఒక దుబ్బాక, ఒక మునుగోడు. బై ఎలక్షన్ అనగానే అదో రకం జాతర ఫీలింగ్. మహా అయితే నెల రోజులు అయ్యాక అంత గప్చప్. ఇప్పుడైతే 56 రోజులు నాన్ స్టాప్ గా ఓట్ల వేట. అభ్యర్థులకు రెండింతలైన సినిమా కష్టాలు. మే 13న ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్ అని ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి రాగానే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ ఫీలింగ్స్. ఎన్నాళ్లు వేచిన ఉదయం ఈనాడే వచ్చనుగా అంటూ ఆ కాసేపు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాతే ఒకరు మొహాలొకరు చూసుకుని తెల్లమొహాలేశారు. కారణం పోలింగ్ కోసం మరో 56 రోజుల సుదీర్ఘ కాలం వెయిట్ చేయాల్సి రావడం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సో ఇవాళ్టితో మొదలు పెడితే దాదాపు 2 నెలల పాటు ఓటర్ల చుట్టూ చక్కర్లు కొట్టే తీరాలి. కనబడ్డ చోటల్లో చేతులెత్తి మొక్కాలి. అదొక తీయటి నరకం. ఎవరికి చెప్పుకోలేని కనా కష్టం. నిన్న మొన్నటిదాకా టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఏ పార్టీ పోటీ చేస్తుందన్న క్లారిటీయే లేదు. ఎలాగోలా బీ ఫారం తెచ్చుకొని నెలన్నరలో చావో రేవో తేల్చుకుందామనుకుంటే ఇప్పుడు 2 నెలల పోరాటం తప్పనిసరి అయిపోయింది. కొందరైతే నియోజకవర్గంలో తాయిలాల పంపకం కూడా షురూ చేసుకున్నారు. గిఫ్ట్ బాక్సులు పంచి పెట్టినోళ్లంతా ఓటర్లు తమ గుప్పిట్లోనే ఉన్నారన్న భరోసాతో గడుపుతున్నారు. కానీ మళ్లీ మనసు మార్చుకొని చేజారిపోకుండా, మరో పార్టీ వైపు చూడకుండా తటస్థ ఓటర్లను కంటికి రెప్పలా మే 13 దాకా కాపాడుకుంటూ రావాలి. వీలును బట్టి ఓటర్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. హతవిధి ఎంత కష్టం. అధిష్టానాల అవస్థలు కూడా తక్కువేమీ లేవు. ఊరూరా తిరిగి ప్రచారం చేసుకోవడానికి కావాల్సినంత టైం దొరికిందని సంబరపడిపోవాలా? 56 రోజుల పాటు ఈ పోరాటం నాన్ స్టాప్ గా చేయాల్సిందేనని వేదన చెందాలా? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది గనక దుఃఖాన్నంతా కడుపు లోపలే దాచుకుంటున్నాయి పార్టీలు. 16 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలు టీడీపీ, 14 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు జనసేన ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. తెలంగాణలో కూడా జాబితాల కసరత్తు అసంపూర్ణంగానే ఉంది. వాళ్ళతో నియోజకవర్గాల వారికి ఎదురయ్యే అసమ్మతుల్ని చల్లార్చడం ఇంకో ఎత్తు. 2019లో నోటిఫికేషన్ వెలువడగానే తొలి దశలోనే ఏప్రిల్ 16న పోలింగ్ జరిగింది. పెద్ద గ్యాప్ ఏమీ రాలేదు. ఇప్పుడు అలా కాదు. ఒక్కొక్క ఓటర్ని దాదాపు 2 నెలల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అత్యంత ఓపికతో కూడిన విషయం. పైగా చాలా ఖరీదైన వ్యవహారం. అంచనా కంటే మించి మరికొన్ని నోట్ల కట్టలు బయటికి తీయాలి. ప్రచారంలో ఖర్చు పెట్టాలి. కార్యకర్తల్ని మేపాలి. అవసరాన్ని బట్టి ఓటర్ల మీద కుమ్మరించాలి. తడిసి మోపెడవ్వడం ఖాయం. ఇంత చేసి పోలింగ్ తేదీని దాటుకుంటే ఫలితం కోసం జూన్ 4 దాకా అంటే మరో 20 రోజులు ఆగాలి. ఈ క్లారిటీతోనే కడుపు దేవేసినట్లవుతోంది మన నేతాశ్రీలకు. కళ్లల్లో రక్త కన్నీరు కక్కుకొని కిమ్మనకుండా ఉండిపోయాడు తెలుగు రాష్ట్రాల్లో సగటు అభ్యర్థి మహాశయుడు.